దశాబ్ది వేడుకలు అనేది తెలంగాణ హాట్ టాపిక్ గా మారింది. ఈ దశాబ్ది వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఓ పక్కేమో కాంగ్రెస్ పార్టీ దశాబ్ది వేడుకలు కాదు, దశాబ్ది దగా వేడుకలు అంటూ వాళ్ళైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డిని, అదేవిధంగా వెంకటరెడ్డి అయితే దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ స్వతంత్ర హక్కు, స్వేచ్ఛ హక్కు, మాట్లాడుకునే హక్కుని వీళ్ళు కాలు రాస్తున్నారు, ఇది అప్రజాస్వామిక, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి అయితే వాళ్ళు గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అప్డేట్స్ ఇవ్వడానికి మా హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ ఉన్నాడు. ప్రవీణ్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఈరోజు చూసుకున్నట్లయితే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఒక దశాబ్ది ఉత్సవాలు అనేది ఈ రోజు అయితే ముగిలి ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క 21 రోజుల పాటు కూడా ఘనంగా నిర్వహించిందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒకవైపు చెప్తుంది. అయితే ఈ యొక్క 20 రోజులు ఒక దశాబ్ది ఉత్సవాలు ఏదైతే ఇది ఒక దశాబ్ది దగ అంటూ కూడా ఒక కాంగ్రెస్ పార్టీ అయితే ప్రధానంగా ఆరోపిస్తుంది. ఇప్పటికే ఎన్నో హామీలు ఇచ్చి కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. KG to PG ఉచిత విద్య కావచ్చు, అలాగే దళితులకి ఇస్తానన్న 3 ఎకరాలు కావచ్చు, అలాగే డబుల్ బెడ్ ఇళ్ళు కావచ్చు, అలాగే 12% రిజర్వేషన్ ముస్లిం కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్క హామీని కూడా అన్నీ కూడా నెరవేర్చలేదు. అయితే ఇది ఒక దశాబ్ది ఉత్సవాలుగా ఎలా చేసుకుంటాం, అది కరెక్ట్ కాదు. ఒక దశాబ్ది దగ అనే కార్యక్రమం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొన్న జరిగిన ఒక PSC ఒక మీటింగ్లో అయితే ఈరోజు జరపాలని కూడా రేవంత్ రెడ్డి అయితే పిలుపునిచ్చారు. అయితే ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అయితే ఒక నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టారు. అయితే ఒక 10 ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక దిష్టి బొమ్మగా అయితే ఒక పేర్లు అయితే రాసి దానికి దిష్టి బొమ్మ అయితే ఆ యొక్క స్థానాల్లో అయితే ఒక దిష్టి బొమ్మను అయితే దగ్ధం చేశారు. అలాగే దాని తర్వాత ఒక వినతి పత్రాలు ఒక RDO కానీ లేదంటే MRO కానీ అందజేయడం కూడా జరిగింది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఒక దశాబ్ది దగా పేరిట ఒక కార్యక్రమం చేపడుతుంటే ఒక ప్రజలకి నిజాలు తెలియాలంటూ కూడా ఒక కాంగ్రెస్ పార్టీ ఒక దశాబ్ది దగా కార్యక్రమాన్ని కూడా పోలీసులు అయితే అడుగడుగున కూడా అడ్డుకున్నారు. ఎందుకంటే ప్రతి చోట కూడా ఒక కాంగ్రెస్ నేతలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక హౌస్ అరెస్ట్ లాంటివి చేశారు, నిర్బంధించారు. అసలు దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అందరూ కూడా మండుపడుతున్నారు. అయితే ప్రస్తుతం వీటి గురించి మనతో మాట్లాడడానికి సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి బలరాం నాయక్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఇప్పటికే ఒక దశాబ్ది దగా అనే కార్యక్రమం అయితే చేపట్టారు. అయితే ఇప్పటికే 10 వైఫల్యాలు అంటూ కూడా మీరు అయితే ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ప్రభుత్వం ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చలేదు అంటూ కూడా మీరు తలపెట్టిన కార్యక్రమాన్ని ఆ ప్రభుత్వం అక్కడ అడ్డుకుంది. మీరు ఏమనుకుంటున్నారు, అసలు ఏం చెప్పాలి? దశాబ్ది ఉత్సవాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీతోని, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతోని, పోలీస్ డిపార్ట్మెంట్తోని దశాబ్ది ఉత్సవాలు ఎక్కడైనా జరుపుకున్నది ఎక్కడైనా చూశారా? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ వాళ్ళకి కానీ, ఎంప్లాయీస్ కానీ, లెక్చరర్స్ ప్రొఫెసర్తో కూడా జరుపుకుంటున్నారు. ఇదేమైనా రాజ్యమా? ఇదేమైనా జంగలా? ప్రజాస్వామ్యంలో దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటే 10వ సంవత్సరం అయిన తర్వాత తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి పాలాభిషేకం చేస్తే అది మంచిది. ఏది లేకుండా 9 సంవత్సరాలకే ఇంకో సంవత్సరం అయితే మాత్రం దశాబ్ది ఉత్సవాలు చేసే దాంట్లో ఏమన్నా మీనింగ్ ఏమైనా ఉందా? ఏదైనా ఉపయోగపడుతుందా? దానివల్ల నష్టమే తప్ప ఉపయోగమేమి లేదు. దశాబ్ది ఉత్సవాలు ఎప్పుడు చేసుకోరావాలంటే బర్త్డే వస్తే బర్త్డే రోజు చేసుకుంటారు. బర్త్డే రోజు ఫస్ట్ అమ్మ కాలు మొక్కి, తల్లిదండ్రుల కాలు మొక్కి వాడు బర్త్డే జరుపుకుంటుంటాడు. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది, ఆమెకు పాలాభిషేకం చేసి దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటే పర్వాలేదు. కానీ అనవసరమైన డిపార్ట్మెంట్ వాళ్లకు డబ్బులు ఖర్చు పెట్టి ఈ దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటే ఇక్కడ ఎవరు డిప్పుకోలు ఎవరు లేరు, అందరూ చదువుకున్ననే, ఎడ్యుకేటెడ్సే, ఇతర దేశాల్లో కూడా ఉన్నోళ్ళు. కాబట్టి ఇది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. సార్, ప్రధానంగా ఇక్కడ మీరు సామరస్యంగా యొక్క కార్యక్రమం చేపడుతుంటే హౌస్ అరెస్టులు చేశారు, నిర్బంధించారు. కార్యక్రమాన్ని కూడా ఎక్కడికో చేయనీయకుండా కూడా పోలీసులు అయితే ఆంక్షలు విధిస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు ఒక ప్రభుత్వం చేపడుతున్న ఒక చర్యని? అదే చెప్తున్నా కదా, దౌర్జన్యము, గుండాయిజము తోని దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు. గుండాయిజంతో ఎక్కడైనా దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటారండి? దశాబ్ది ఉత్సవాలంటే 10వ సంవత్సరం అయింది మన తెలంగాణ వచ్చేది. ఒకవేళ 10వ సంవత్సరం అయిపోతే 10వ సంవత్సరం ఇంకా కాలేదు. దాని మధ్యలో దశాబ్ది ఉత్సవాలు, గుండా రాజకీయం, దౌర్జన్యాలు, పోలీస్ రాజ్యంతో నడిపిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం చేసే పరిస్థితులు లేరు పాపం. ఈ దశాబ్ది ఉత్సవాల పబ్లిక్ తెలవదా?
ఎన్ని చేసినా రాబోయే కాలంలో డిసెంబర్లో ఆయన ఖతం అయిపోతాడు. సార్ చివరిగా చెప్పండి సార్, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అయితే ఎట్టి పరిస్థితుల్లో మేము అధికారంలో వస్తామని చెప్పేసి మీరు అంటున్నారు. ఇప్పటికే ప్రతి రంగంలో కూడా ఒక అభివృద్ధి సాధించాం కాబట్టి ఒక దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నాం, ఇంకా ప్రజల్లోకి మరింత ముందుకెళ్తాం, రాబోయేది కూడా హ్యాట్రిక్ సాధిస్తామంటే ఒకవైపు కేటీఆర్ పలు సభల్లో అయితే చెప్తున్నారు. నిజంగానే మరి ఆ కేటీఆర్ అన్న మాటలుగా మరి ప్రజలందరూ కూడా ప్రతి రంగంలో అభివృద్ధి సాధించడం కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి మరి ఓటేస్తారా? మీరేమో కర్ణాటక ఎన్నికల్లో ఇక్కడ మేము రిప్లేస్ చేస్తాం కూడా, అటువంటి ఇంకా అధిక మెజారిటీ కూడా వస్తుందని మీరు అంటున్నారు. సరే, ఏ విధంగా చూడొచ్చు మరి అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది? మరి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఎందుకు వస్తుందంటే నిత్యావసర వస్తువులు చూడండి, జేఎస్టీ చూడండి, వాళ్ళు చేసిన అప్పుల పాలు చూడండి, ఇవన్నీ కరప్షన్ చూడండి, ఇవన్నీ తెలుసుకుంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ పార్టీ గెలిపించారనుకోండి, ఒకవేళ గెలిపిస్తారు 100%. గెలిపిస్తున్నప్పుడు కరప్షన్ మీదనే కదా ఉండేది. లేకపోతే ఎందుకు గెలిపిస్తారు ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారంటే తప్పకుండా కరప్షన్ ఎక్కువ పెరిగింది. ఈ రాష్ట్రానికి ఏమేమి చేస్తున్న దౌర్జన్యాలు, పోలీస్ దౌర్జన్యం కానీ, రియల్ ఎస్టేట్ల ఎమ్మెల్యేలు చేస్తున్నది కానీ, అన్ని దౌర్జన్యాల పట్ల కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సార్, ఈ షబ్బీర్ అలీని కూడా హౌస్ అరెస్ట్ చేశారు, ఏ విధంగా చూడవచ్చు? షబ్బీర్ అలీని హౌస్ అరెస్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన చేసిన పని దౌర్జన్య పనిగా, దేవుడి దగ్గర ఏదో వాళ్ళ కార్యక్రమాలు ముస్లింలు నాకు డీటెయిల్గా తెలియదు చేస్తున్నాడు. దానికి హౌస్ అరెస్ట్ చేయడం ఇది కరెక్టా? కాదు కదా. హౌస్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. కాబట్టి అట్లా చేస్తున్నారు, దౌర్జన్యాలు ఏదైనా. రైట్, చూసాం కదా ఇప్పటికే ఒక దశాబ్ది ఉత్సవాలు అనే దశాబ్ది ఉత్సవాలు చేయడము ఇది ఎంతవరకే కూడా కరెక్ట్ కాదు. ఒక దశాబ్ది దగా చేశారు. ఇక 9 ఏళ్ళలో చూసుకున్నట్లయితే ఎటువంటి అభివృద్ధి అనేది ఏ రంగంలో కూడా సాధించలేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలంటూ కూడా ఇప్పుడైతే అనుకుంటున్నారు. అయితే రాష్ట్రం తెలంగాణ ప్రజలందరూ కూడా వచ్చేది ఒక అధికారం పార్టీ వచ్చేది కాంగ్రెస్ పార్టీ. ప్రజలందరూ కూడా వేచి ఉన్నారు. కేసీఆర్ని గద్దె దించడానికి అంటూ కూడా ఒక బలరాం నాయక్ మాటలు అయితే విన్నాం. అయితే ఒక దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చూసుకున్నట్లయితే ఈరోజు చివరి భాగం అయితే ఈరోజు ప్రతి వైఫల్యం ఒక 10 వైఫల్యాలు అయితే ఒక టీపీసీసీ అయితే చెప్పింది. అయితే ఈ 10 వైఫల్యాలు కూడా ఒక రావణాసుడికి లెక్క ఒక 10 తలలకి అయితే దాని నుదుటి మీద రాసి ఒక దిష్టి బొమ్మనైతే ఈరోజు పార్టీ కార్యాలయంలో అయితే దగ్ధం చేయడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్లయితే పోలీసులు అయితే ఇటువంటి కార్యక్రమాలను చేయకుండా ఆపేశారు. కొన్ని చోట్లయితే మరికొన్ని చోట్లయితే ఒక హౌస్ అరెస్ట్ లాంటివి అయితే చేశారు. వీటన్నిటిని కూడా ప్రధానంగా షబ్బీర్ అలీ అయితే మార్నింగే ఒక హజ్ యాత్ర దానికి సంబంధించి వెళ్తుండగా దానికి సంబంధించి ఆయన కూడా అరెస్ట్ చేయడం అయితే హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదంటూ కూడా కాంగ్రెస్ నేతలందరూ కూడా మండిపడుతున్నారు. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే ఏవైతే ఉన్నాయో వైఫల్యాలన్నీ కూడా ఎండగట్టే విధంగా అయితే ఈరోజు కార్యక్రమం అనేది ఉందో ఈ కార్యక్రమం కూడా చేసే ప్రతి చోట కూడా పోలీసులు అయితే అడుగున కూడా అడ్డుకున్నారు. అయితే దీనంతా కూడా కాంగ్రెస్ నేతలు అయితే ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించట్లేదు. ఈ యొక్క రాజ్యం గూండా రాజ్యంగా ఉంది, అలాగే ఒక నియంత పాలన ఉంది. ఒక పోలీసులు కూడా ఒక ప్రభుత్వం కేసీఆర్కి అయితే తొత్తుగా పనిచేస్తున్నారు. ఈ విధంగా ఉన్నారు. రాబోయేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ స్టార్టింగ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏదేమైనా సరే పేదల పార్టీ అయితే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల గురించి ఏ విధంగా అయితే ఏవైతే కలలు కన్నారో తెలంగాణ తెచ్చుకున్నారో అది ఇప్పటికి కూడా ఏమాత్రం కూడా సాకారం అవ్వలేదు. అటువంటి సాకారం ఏది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుంది. ఈసారి ఒక్కసారి కూడా చూడండి, కర్ణాటక ఎన్నిక ఫలితాలు అయితే జోష్లో ఉన్న నేపథ్యంలో అయితే ప్రతి పని కూడా అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ముందుకు వెళ్తూ ఈ విధంగా అయితే జనాల గుండెల్లోకి అయితే వెళ్తుంది. ఈ విధంగా ఈరోజు కార్యక్రమం అయితే ప్రజలకి తెలిసే విధంగా అయితే ప్రభుత్వ వైఫల్యాలు అయితే తెలిసే విధంగా ఈ కార్యక్రమం అయితే చేపట్టడం అయితే జరిగింది. వరుణ్.